హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు ఈ సెషన్లో మన ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సికి సంబంధించి మరొక ప్రధానమైనటువంటి అంశాన్ని గురించి చర్చించుకుందాం. అంటే నోటిఫికేషన్ వెలువడింది, ఒక అంకం పూర్తయింది. ఆ తర్వాత అప్లికేషన్లు అప్లై చేసుకోవడం అనేది కూడా నిన్న 15వ తారీఖు తోటి పూర్తయింది. సో కాబట్టి అప్లికేషన్లు ఎంతమంది అప్లై చేశారు, అదేవిధంగా ఏ జిల్లాలో ఎక్కువగా అప్లై చేశారు మొదలైనటువంటి విషయాలను మనం ఇక్కడ చర్చించుకుంటూ ఒక్కొక్క పోస్టుకి 35 మంది చొప్పున అప్లై చేసినటువంటి వారి యొక్క వివరాలను బట్టి చూస్తే ఒక్కొక్క పోస్టుకి 35 మంది పోటీ పడుతున్నారు అని చెప్పి తెలిసింది. అంటే 35 మందిలో మీరు ఒకళ్ళు ఉండాలి అనేటువంటి ఆశయంతో మీరు ఇప్పుడు కృషి చేయాల్సి ఉంటుంది. సో కాంపిటీషన్ ఎలా ఉందయ్యా అంటే ఒక పోస్టుకి 35 మంది పోటీ పడుతున్నారు. ఇది యావరేజ్ అనుకోండి. కొన్ని జిల్లాల్లో ఇంతకన్నా ఒక 4-5 తక్కువ ఉండొచ్చు, 4-5 ఎక్కువ ఉండొచ్చు. అయినప్పటికీ యావరేజ్గా అంటే మన రాష్ట్రంలో మెగా డిఎస్సి ప్రకారం 16,347 పోస్టులకు గాను 3 లక్షలకు మందికి పైగా అప్లై చేసుకోవడం జరిగింది. కాబట్టి మనకి ఇక్కడ ఒక్కొక్క పోస్టుకి 35 మంది పోటీ పడుతున్నట్లుగా మనకి ప్రాథమిక గణాంకాలు చెప్తున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒక్కో ఉద్యోగానికి 35 మంది పోటీ. డిఎస్సి ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సిలో ఒక్కొక్క ఉద్యోగానికి 35 మంది పోటీ పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి నోటిఫికేషన్కు విశేష స్పందన లభించింది. మొత్తం 16,347 ఉద్యోగాల కోసం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. సో కాబట్టి 16,347 పోస్టులకు గాను 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక వివిధ పోస్టులకు కలిపి మొత్తం 5,77,417 దరఖాస్తులు నమోదైనాయి. అదేంటండి, ఇక్కడ 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. ఇక్కడ వచ్చేసేమో వివిధ పోస్టులకు కలిపి 5,77,417 మంది దరఖాస్తులు చేసుకున్నారు లేదా దరఖాస్తులు నమోదయ్యా అంటున్నారు కదా. అంటే మనకి ఒక్కొక్క స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి మనకి దరఖాస్తులు అధికంగా రావడం జరిగింది. అంటే ఒకళ్ళు 2 పోస్టులు కూడా అప్లై చేయడం జరిగింది. సో కాబట్టి అక్కడ ఈ యొక్క సంఖ్య పెరిగింది, అక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక దీంతో ఒక్కో ఉద్యోగానికి సగటున 35 మంది పోటీ పడుతున్నారని చెప్పి తెలుస్తుంది. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియలో మహిళా అభ్యర్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంటే సహజంగానే మన డిఎస్సికి ఎక్కువగా పోటీ ఎవరయ్యా అంటే మహిళా అభ్యర్థులు. సో కాబట్టి మొత్తం 3,35,401 మంది అభ్యర్థులలో మహిళలు దాదాపు 2,03,647 మంది ఉన్నారండి. మహిళలు చూడండి, చాలా ఎక్కువ పర్సెంట్ ఉన్నారు. అదే పురుషుల అభ్యర్థులు తీసుకుంటే 1,31,754 మంది పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. మరి ఈ వివరాలన్నీ ఎవరు చెప్పారండి? మన డిఎస్సి కన్వీనర్ అయినటువంటి శ్రీ కృష్ణారెడ్డి గారు ఈ వివరాలు చెప్పడం జరిగింది. అంటే మొత్తం పోస్టుల సంఖ్య, అప్లై చేసిన వారు, 1 కంటే ఎక్కువ పోస్టులు చేశారు కాబట్టి కొంతమంది మొత్తం అప్లికేషన్లు 5,77,417 వచ్చినాయి. దీంతో ఈ యొక్క పోటీ ఎలా ఉందయ్యా అంటే ఒక పోస్టుకి 35 మంది పోటీ పడుతూ ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళల అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. వారు మొత్తంలో 2,03,647 మంది ఉంటే పురుష అభ్యర్థులు 1,31,754 ఉన్నారు అని ఈ వివరాలన్నీ కూడా డిఎస్సి కన్వీనర్ అయినటువంటి శ్రీ కృష్ణారెడ్డి గారు పేర్కొనడం జరిగింది. ఇక మే 15వ తేదీతో ఆన్లైన్ అప్లికేషన్ గడువు ముగియటంతో జిల్లాల వారీగా ఎంతమంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు, అదేవిధంగా హాల్ టికెట్లను మే 30వ తేదీ నాటికి విడుదల చేసేందుకు అధికారులు సన్నాహాలు కూడా చేస్తున్నారు. సో కాబట్టి మే 15 తోటి గడువు ముగియడంతో ఈ లిస్ట్ అంతా కూడా మనకు వచ్చేసింది. మొత్తం ఎంతమంది అప్లై చేసుకున్నారండి? 3,35,401 మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. సో అభ్యర్థులు అప్లై చేయడం అయిపోయింది కాబట్టి అంతా ఆన్లైనే కాబట్టి ఇక హాల్ టికెట్ని తొందరగా ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటిలోపల ఇవ్వనున్నారండి? మే 30 లోపు, అంటే దగ్గర 15 రోజుల్లోనే హాల్ టికెట్లు కూడా మీకు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా పేర్కొనడం జరిగింది. ఇక జిల్లాల వారీగా దరఖాస్తులు కనుక మనం చూస్తే పోస్టులు అధికంగా ఉన్న కర్నూలు జిల్లాలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2,678 పోస్టులు ఉంటే కర్నూలు జిల్లాలో ఆ జిల్లాలోనే అత్యధిక మంది కూడా అప్లై చేయడం జరిగింది. ఎంతమంది అప్లై చేశారయ్యా అంటే 39,997 మంది అభ్యర్థుల నుంచి మొత్తం 73,605 అప్లికేషన్లు వచ్చాయి. చూడండి, ఎందుకని కర్నూలు జిల్లాలో అత్యధికంగా మనకి 2,678 అప్లికేషన్లు ఉంటే
అభ్యర్థులు 39,997 మంది ఉంటే వారు వివిధ పోస్టులకి అంటే ఒకళ్ళు ఇంకొక పోస్టుకి ఒకళ్ళు 2-3 పోస్టులకు అప్లై చేయటం వలన వారి సంఖ్య ఇక్కడ 73,605కు పెరిగింది. సో కాబట్టి అభ్యర్థులేమో 39,997 మంది ఉన్నారు కర్నూలులో. కానీ ఎన్ని పోస్టులకు చేశారయ్యా అంటే 73,605 అప్లికేషన్లు వచ్చినాయి. అంటే వీరు దాదాపు 39,997 మంది అంటే దాదాపు వీళ్ళలో ప్రతి ఒక్కళ్ళు 2 పోస్టులకి అప్లై చేసినట్టుగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఎందుకంటే 39,997లో నుంచి మనకి 73,605 మంది అప్లికేషన్లు అనేవి వచ్చినాయి కర్నూలు జిల్లాలో అత్యధికంగా. అంటే ఇక్కడ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, అదేవిధంగా అప్లై చేసిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. ఇక తీసుకుంటే శ్రీకాకుళం నుంచి పోస్టులు మనకి 543 ఉన్నాయి. అంటే దాదాపుగా అతి తక్కువ పోస్టులు ఎక్కడ ఉన్నాయి అంటే శ్రీకాకుళంలోనే ఉన్నాయి 543 పోస్టులు. ఇక్కడ అభ్యర్థులు 22,648 మంది అభ్యర్థులు అప్లై చేసుకుంటే మరి వివిధ పోస్టులకు గాను మొత్తం 39,235 మంది అంతిమంగా అప్లై చేయడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో. సో ఈ విధంగా మనకి ఈ యొక్క జిల్లాల వారీగా అప్లికేషన్లు అనేవి కూడా రావటం, అదేవిధంగా వివిధ పోస్టులకు సంబంధించి అప్లై చేసిన వారి సంఖ్య మొత్తం కూడా డేటా రావటం జరిగింది. అంటే మొత్తంగా తీసుకుంటే అభ్యర్థులు వచ్చేసేమో 3,35,401 మంది అభ్యర్థులు ఉంటే వారు ఎన్ని పోస్టుల కోసం ఎన్ని రకాలుగా చేశారయ్యా అంటే 5,77,417కి అప్లై చేయడం జరిగింది. అంటే ఒకళ్ళు 2-3 పోస్టులు కూడా చేశారు కాబట్టి ఈ విధమైనటువంటి సంఖ్య మనకు వచ్చింది. ఓకే, ఇక నెల్లూరు జిల్లాలో మొత్తం పోస్టులు 673 ఉండగా 15,993 మంది అభ్యర్థుల నుంచి 28,772 అప్లికేషన్లు వచ్చాయి. రాష్ట్రంలో ఇక్కడే అత్యల్ప దరఖాస్తులు వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి 7,159 మంది అభ్యర్థుల నుంచి 10,143 అప్లికేషన్లు వచ్చాయి. అంటే ఇతర రాష్ట్రాలంటే మనకి తెలంగాణ నుంచి కూడా అప్లై చేసిన వారు ఇక్కడ ఉండటం జరిగింది. సో కాబట్టి అత్యధికంగా అప్లై చేసిన వాళ్ళు కర్నూలులో ఉంటే అత్యల్పంగా మనకి నెల్లూరు జిల్లాలో ఉన్నారు. వాస్తవానికి పోస్టుల సంఖ్య తీసుకుంటే మనకి శ్రీకాకుళం జిల్లాలో 543 ఉన్నాయి, కానీ నెల్లూరు జిల్లాలో 673 ఉన్నాయి. పోస్టుల సంఖ్య వచ్చేసి నెల్లూరులో తక్కువగా ఉంది. అప్లై చేసిన వాళ్ళు నెల్లూరులో తక్కువ, అంటే 15,993 మంది అప్లై చేశారు. అదే శ్రీకాకుళంలో 543 పోస్టులకి 22,645 మంది అప్లై చేయడం జరిగింది. అదే కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2,678 పోస్టులకి 39,997 మంది అప్లై చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ డేటా మొత్తాన్ని కూడా కన్వీనర్ అయినటువంటి శ్రీ కృష్ణారెడ్డి గారు వెలువరించడం జరిగింది. సో కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక టెన్షన్ వదిలిపెట్టేసి బిట్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ మీకు డౌట్లు ఉన్నటువంటి ఏరియాల్లో మీరు క్లాసులు వింటూ మీరు మీ ప్రిపరేషన్ని కొనసాగించి మీరు అనుకున్నట్లుగానే 2026 విద్యా సంవత్సరంలో మీరందరూ టీచర్లుగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ మీ అప్టేక్ జాబ్స్. థ్యాంక్ యూ.